ఇప్పుడు వాళ్ళందరూ విష్ణు సహస్రనామం చదువుతున్నారు. ఈయనకి రాదు పాపం. రాకపోతే కనీసం పక్కవాడి వంక చూసి ఆ చదివిస్తున్నాయని ఇలా చూస్తున్నాడు అనుకోండి, ఏమిటో నువ్వు ఒక్కడే చదవట్లేదని కొంచెం సిగ్గుపడిపోయి, ఏమిటో ఇదో పెద్ద గొడవ కింద ఉంది, విష్ణు సహస్రనామం మనకి రాదు, వీళ్ళందరూనేమో గడగడగడగడగడగడ చదివేస్తున్నారు చక్కగాను, లేదు నేను నేర్చుకోవాలి శ్రద్ధగాని. కనీసం ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన విష్ణు సహస్రమో పెట్టుకుని జాగ్రత్తగా బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ బాగా నేర్చుకుంటాడు. నేర్చుకుని ఇప్పుడు విష్ణు సహస్రం చదివే దగ్గరికి వచ్చి అందరికీ పుస్తకాలు ఇస్తే ఆయనకి ఇచ్చేయండి, నాకు అక్కర్లేదు, ఎందుకంటే నేను నోటితో చదవగలను, అదో సంతోషం, అదో గర్వం, పోన్లేండి మంచిదే. అది ఇచ్చేసి అందరూ చూడాలని గట్టిగా మొదలు పెడతాడు. పోని మంచిదే, ఏ విష్ణు సహస్రం గట్టిగా చదివావు, మంచిగా చదివావుగా, అన్నీ వంక పెడితే ఎలా? కాబట్టి ప్రయత్నం ప్రారంభమైంది. ఇప్పుడు ఏమైంది, కొన్నాళ్ళు అయింది, ఏమంటే ఎప్పుడు విష్ణు సహస్రమైనా ఇంకేమైనా చేద్దామండి. సరే అయితే వచ్చే వారం భజన చేద్దాం. అందరూ కూర్చున్నారు. ఒకటి కంజేరీ పట్టుకున్నాడు, ఒకటి చిడతలు పట్టుకున్నాడు, ఒకడేదో హార్మోని పట్టుకున్నాడు, ఒకటి తబలా పట్టుకున్నాడు, మిగిలిన వాళ్ళ జై జయశంకర హర హరశంకర జై జయశంకర హర హరశంకర భజన చేస్తున్నారు. ఏమీ అక్కర్లేదు, చేతులు కొట్టుకుంటూ గట్టిగా అరుస్తున్నాడు. భజనకున్న లక్షణం ఏమిటో తెలుసా? మీరు గంట సేపు జై జయశంకర హర హరశంకర జై జయశంకర హర హరశంకర అనేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి ఇంటికి, శుభ్రంగా పలహారం చేసి మోటార్ సైకిల్ మీద భార్యను ఎక్కించి వెళ్ళిపోతూ జై జయశంకర హర హరశంకర జై జయశంకర హర హరశంకర అంటాడు. ఎందుకని నోటిని పట్టుకుంటుంది. అది కొన్నాళ్ళు పోయాక ఏం చేస్తాడంటే, వారానికి ఓ రోజే సత్సంగం, మనం ఇంట్లో కూర్చుని మనం కూడా జై జయశంకర హర హరశంకర అందం కాసేపు అంటాడు. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని కాసేపు భజన. భజనలో ఏమవుతుందంటే అందరూ కలిసి చేస్తారు, అదో సంతోషం. కొన్నాళ్ళు అయ్యాక నేను కంజరీ నేర్చుకుంటానంటే, కనీసం నేను ఆ తాళం వేయడం నేర్చుకుంటాను. ఎంత చక్కగా వాళ్ళు స్పీడ్ అందుకున్నప్పుడు ఇతను కూడా చక్క వాయిస్తుంటే ఎంత బాగుందో చూడడానికి. నేను నేర్చుకుంటానని తను మొదలెడతాడు. ఒక్కొక్కటి ఆఖరికి ఆ సత్సంగంలో ఆ భజన బృందం ప్రత్యేకంగా ఆహ్వానించబడి ఇతర ఊళ్ళకి వెళ్ళి భజనలు చేస్తూ ఉంటుంది. ఆఖరికి బ్రహ్మోత్సవాల్లో తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి ముందు మేము భజన చేస్తూ తిరిగాం మాడ వీధుల్లో. ఓ సంతోషం.